తెలుసు. అలాగే మీ కుటుంబం ఎలాంటిదో కూడా తెలుసు. ఇన్ని రోజుల్లో మనం ఎప్పుడూ పరాయి వాళ్ళలాగా ఉండలేదు. మీ కుటుంబం, మా కుటుంబం ఒక కుటుంబంలాగే ఉన్నాం. కానీ ఈ రోజు నువ్వు ఇంత పెద్ద నింద వేస్తున్నావు. నీ భార్యని చంపేసిందంటావు, బిడ్డ కాదంటావు. అసలు ఇదంతా నమ్మలేకపోతున్నాను నేను. ఎలా నమ్మాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నమ్మలేదే మీరు? నమ్మలేదు. ఎందుకంటే మీరు పెంచిన మమకారం అటువంటిది. పెంచిన మమకారమే మిమ్మల్ని నమ్మనీయకుండా చేస్తున్నది. నా కాడ గది నిరూపించడానికి ఈ రోజు నా దగ్గర సాక్ష్యం లేదయ్యా. కానీ ఏదో రోజు నిరూపించుకుంటా సాక్ష్యాన్ని పట్టుకొని మీ ముంగట్నే నిలబడతా. గట్లా నిలుచున్న రోజు మీరే నన్ను ఖచ్చితంగా నమ్ముతారు సార్. ఆ రోజున దోషులు ఎవరో మీకు ఖచ్చితంగా తెలుస్తా చూడ్రి. అయ్యా, జీవన మీకు దక్కదయ్యా. ఇంత మక్క జీవన కలిసి నా భార్యను చంపేశారు. గది మీరు నమ్మాలయ్యా. సరే సింహాద్రి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నేనిడ ఉండలేను బాబు. ఎక్కడికి వెళ్ళిపోతావు? నా భార్య ఊపిరి తీసేసిన ఈ ఇంట్లో నేను ఉండలేనయ్యా. ఏ బిడ్డ లే, ఈయనైతే నేను ఉండలేను. సింహాద్రి, నువ్వు భార్య చనిపోయిందన్న ఉద్రేకంలో ఉన్నావు, కానీ అన్నిటికీ ఆవేశం పరిష్కారం కాదు కదా. మరి నువ్వు ఏం చూసావో, మనసులో ఏం పెట్టుకున్నావో, ఏం నమ్మావో మాకైతే తెలీదు. అలా అని మేము దేన్ని కొట్టిపారేయడం లేదు. నువ్వు బాధలో ఉన్నావు అన్న విషయం మాకు అర్థమవుతుంది. కానీ సింహాద్రి, కొద్ది రోజులు నువ్వు విశ్రాంతి తీసుకో. కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. అవును సింహాద్రి గారు, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. మీరేం మాట్లాడుతున్నారో అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. లేదు లాయరమ్మా, నాకు సమజైతాంది. నాకేం మదిపోలేదు. నా బుర్ర చక్కగానే పనిచేస్తున్నది. నాకు అన్ని గుర్తున్నాయి. నా పద్దాలు చెప్పింది గుర్తుంది, వాళ్ళు చేసినవి గుర్తున్నాయి. అన్ని గుర్తున్నాయి అమ్మా. మీరు పెంచిన బిడ్డే నా పద్దాలు చంపేసిందమ్మా. ఇగో, ఈ బిడ్డే మీ సొంత కూతురు. జీవనమ్మ మీ కూతురు కాదు. జీవన గీ నిజం బయటపడుతుందని నా పద్దాన్ని చంపేసింది. ఇదే నిజమమ్మా, ఇదే ముమ్మాటికి నిజం. నా బాణం పోయినా సరే నేను ఇదే చెప్తా. ఇదే నిజం. సరే సింహాద్రి, ముందు నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. లేదయ్యా, లేదు, నేను బయలుదేరతా. అయ్యా, మీరు నమ్మరని నాకు సమజైతాంది, కానీ నమ్ముతారు. ఏదో ఒక రోజు సాక్ష్యాలతో నేను మీ ముంగటికి వస్తా. గప్పుడు నిల్చున్న రోజున మొత్తం అన్ని మీరే నమ్ముతారు. బిడ్డ పోదపా. నాయనా, లేదు నాయనా, నువ్వు వీడిని ఉండాలి. లేదు బిడ్డ, నాకంటూ ఇక్కడే మిగలేదు. పోదంపా. సింహాద్రి గాడు పోయి దరిద్రం వదిలిపోయింది. ఇంకా వీళ్ళు నమ్మర్లే. నాయనా, నాయనా, ఇది 2 నెలల అడ్వాన్స్ అండి, తీసుకోండి. మిగతావి ప్రతి నెల నేను మీకు ఇస్తూ ఉంటాను. నా ఫోన్ నెంబర్ మీకు ఇచ్చాను కదా. ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఇక్కడ మా మావయ్య గారు ఉంటారు. ఆయనకి ఏ ఇబ్బంది రాకుండా కొంచెం చూసుకోండి. అలాగే బాబు. రండి మావయ్య గారు. మావయ్య గారు, ఈ రోజు నుంచి మీరు ఈ ఇంట్లోనే ఉండాలి. అరే ఎందుకు బాబు, ఏంది బిడ్డకిదంతా? నాయనా, మా ఇంటికి నువ్వు రానంటున్నావు, గట్లని ఎల్లమ్మ బస్తీలోనూ ఉండనంటున్నావు. మరి యాడుంటావు? మరి నీకంటూ ఉండే నీకు ఒక చోటు ఉండాలి కదా. రా. రండి మావయ్య గారు.
దీపం పెట్టే ఇల్లాలే లేనప్పుడు ఇల్లెందుకు? ఎవరి కోసం బతుకుతున్నామో తెలియనప్పుడు ఈ బతుకెందుకు? అంత అయిపోయింది బిడ్డ, అంత అయిపోయింది. కిసి మాదిరిగాని బతుకు ఇక చీకటి పడ్డ రాత్రే. ఇక ఈ బతుక్కి వెలుగు లేదు. వెలుగులేని బతుక్కి ఏడుంటే ఇది. నాకు గూడు, నాకు నీడ అవసరమా? అవసరం లేదు బిడ్డ. ఏ చెట్టు నీడనైనా ఉంటా, ఏ రోడ్డు పక్కనైనా ఉంటా. అని నేను ఏడబండుకుంటేంది ఏడ తెలుస్తుంది? మా అట్లా మాట్లాడుకో. మేమంతా లేమా నీకు? అత్త పోయినందుకు నీకెంత బాధ ఉందో మాకు అంతే బాధగా ఉంది. కానీ నీకు నీ బిడ్డ ఉంది, నీ మేనల్లుండి నేనున్నాను. అదిగో ఆదిత్య బాబు కూడా ఉన్నాడు. ఇంకా చాలా జీవితం ఉంది మామ. నువ్వు మమ్మల్ని చూసుకోవాలి కదా. నువ్వు అమ్మడికి పుట్టే బిడ్డను చూడవా? నువ్వు ఇట్లనే కథమైపోతున్నా ఇంది జిందగీ. అరే సింగా, నేను ఇంకా బతికున్నాననే అనుకుంటున్నావురా? మీ అత్త ఎప్పుడైతే చచ్చిపోయిందో నేను అప్పుడే చచ్చిపోయానురా. ఊకే నీగో నా కట్టె తిరుగుతున్నది అంతే. నేను బతికున్నా అని కదిలే నా నీడ చెప్తున్నా తప్ప నా మనసు అయితే మీ అత్తతోనే చచ్చిపోయిందిరా. నాయనా, మీ అత్త లేని లోకం నాకు పగలు కూడా చీకటిగానే ఉన్నదిరా. నా కళ్ళకేం కానొస్తలే, నాకేం వినబడతలేదు. వద్దురా, వద్దు. అరే మనుషులు ఎట్లా తయారయ్యారంటే, అరే నా పద్దాల్ని చంపేసిర్రా అని ఆ ముచ్చట నేను చెప్తుంటే అరే ఒక్కరు కూడా నమ్మరే. నాయనా, నువ్వు నాకు చిన్నప్పుడు ఒక మాట చెప్పినావు, యాదికుందా నీకు? జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడాలి బిడ్డ. జీవితం అంటే సముద్రంలో ప్రయాణం అటువంటిది. తుఫాన్లుంటాయి, సుడిగుండాలుంటాయి. అడుగు అడుగున ప్రయాణాన్ని ఆపే కష్టాలు ఎదురుపడతా ఉంటాయి. కానీ ప్రయాణం మాత్రం ధైర్యంతో ముందుకు పోవాలి బిడ్డ. అట్లా పోకుంటే బతికే లేదు అని నువ్వు చెప్పినావు. పుట్టగానే నీ బిడ్డ చచ్చిపోయింది. గా బిడ్డని నువ్వు నాలో చూసుకున్నావు. గా బిడ్డ బతికుంటే ఎంత ఉండేది కదా అని అనుకున్నావు. నన్ను గట్లనే సాకినావు. దారి తెన్ను లేకుండా తెగిన గాలిపటంలా వచ్చిన నన్ను చదివించి ప్రయోజకురాల్ని చేసినావు. అంటే జీవితంలో నేను ముంగిటికి పోయింది నా వెనక మీరున్నారనే ధైర్యంతోనే నాయనా. గప్పుడు బిడ్డ పోయింది, ఇప్పుడు అమ్మ పోయింది. నేనున్నాను నాయనా. నీకు నీ బిడ్డ ఉంది. నీకు బిడ్డ పోయింది, ఇప్పుడు అమ్మ పోయింది. నేనున్నాను నాయనా. నీకు నీ బిడ్డ ఉంది. నీకోసం కుటుంబమే ఉంది. అమ్మ యాడికి పోలే నాయనా, మనతోనే ఉంటుంది నాయనా. పద్దాలు బిడ్డ, మీ అమ్మ శివర్ సూపు కూడా నాకు దక్కలే. నా పద్దాలంటే నాకు యాదికొచ్చేది నా ఉత్తు ఉండే దాని మొహమే. చచ్చిపోయిన దాని మొహం ఎట్లుంటుందో నాకు తెలియదు బిడ్డ. ఎందుకంటే నేను దాన్ని చూడలేదు కాబట్టి. అక్క భగవంతుడికి అట్లే చేసిండు, నాకు దూరం చేసిండు బిడ్డ. పద్దాలు, నువ్వు లేని లోకంలో నన్ను ఒంటరిగా ఇడిసేసి వెళ్ళిపోయినవా? నా వల్ల కాదే పద్దాలు. నేనెట్లా బతకాలో చెప్పు. నేనెట్లా బతకాలో చెప్పే పద్దాలు. నాయనా, ఏమండి, రేపు జీడీ కంపెనీకి మనం కొంత మెటీరియల్ ఇవ్వాల్సి ఉంది. కొంచెం మీరు ఇవన్నీ దగ్గరుండి చూసుకోండి. అలాగే సునంద. మీరు ఫ్యాక్టరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచే మేనేజర్కి ఫోన్ చేసి ఫాలో చేస్తే చాలు. అయ్యో, నేను ఇంకా పేషెంట్లా ఉన్నాను అనుకుంటున్నావా? పర్వాలేదు, నేను ఫ్యాక్టరీకి వెళ్తాను. మీ ఇష్టం.
మీకు రిలాక్స్గా ఉంది అనుకుంటే వెళ్ళండి. ఎవరు? నా ఫ్రెండ్ ఫోన్ చేస్తుందండి. చెప్పవే, ఏదైనా అర్జెంటా లేదంటే తర్వాత చేయమంటావా? లేదు లేదు, నీతో 2 నిమిషాలు మాట్లాడి పెట్టేస్తాను. నాకు కూడా వేరే వర్క్ ఉంది. నీకు వేరే పని పెట్టుకుని కూడా నాకు ఫోన్ చేశావు అంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. అవును, ఖచ్చితంగా ముఖ్యమైన విషయమే. ఏంటి? ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నాకేంటి? అదేంటి, ఫ్రెండ్ని నా దగ్గర కూడా అబద్ధాలు చెప్తున్నావా? అబద్ధాలు చెప్పడం ఏంటి? నేను బాగానే ఉన్నానే. కావాలంటే వచ్చి చూడు. మనిషివి బాగానే ఉంటావులే, మనసు బాగుండాలి కదా. నా మనసు ఎలా ఉందో నీకెలా తెలుసు? నీ మనసు నాకెందుకు తెలీదు? నీ గురించి, నీ కుటుంబం గురించి బయట జనం 4 రకాలుగా చెప్పుకుంటుంటే నువ్వు మాత్రం మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎలా ఉంటావు? ఉండలేవు కదా. నా గురించి నలుగురు చెడ్డగా చెప్పుకోవడం ఏంటే? ఏమైంది? నా దాకా వచ్చింది కాబట్టి నీకు ఫోన్ చేశాను. నీ దాకా ఏం వచ్చింది? మీ చిన్న కోడలు ఎవరినో మర్డర్ చేసిందంటగా. ఏంటి? ఏమన్నా? నా చిన్న కోడలు మర్డర్ చేయడం ఏంటి? ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకులే, డైరెక్ట్గా అడుగుతాను. నీ పెద్ద కొడుకు అత్తగారిని, అదే మీ పెద్ద వియ్యపురాల్ని నీ చిన్న కోడలు చంపేసిందంట కదా. నీ పెద్ద వియ్యంకుడు ఇంటికొచ్చి గొడవ చేశాడంట కదా. ఇవన్నీ నీకెలా తెలుసు? మన ఇంట్లో విషయాలు మనకంటే ఎక్కువ పక్కింట్లో వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి 4 గోడల మధ్య ఏ విషయం జరిగినా అక్కడే ఆగిపోతాయి అనుకోకు. ఇంటికి గుమ్మాలుంటాయి. మాట్లాడుకునే మాటలు, జరిగే విషయాలు ఆ గుమ్మాలు దాటి, గేట్లు దాటి వెళ్ళిపోతుంటాయి. అవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాయి. అంటే నువ్వు నిజాన్ని దాచాలి అనుకునే లోపు ఆ నిజం ఊరంతా చుట్టేసి వస్తుంది. నీకెవరు చెప్పారు? ఎవరైనా చెప్తారే, నువ్వు మళ్ళీ ఎందుకు అలా అడుగుతున్నావు? బయటైతే ఇలా చెప్పుకుంటున్నారు. అలాంటిదేమీ లేదు. నేను విన్నది నీ ఫ్రెండ్ని కాబట్టి ఫోన్ చేసి నిన్ను అడిగాను. ఫ్రెండ్ని కాకపోతే అడగను కదా. ఒకసారి ఆలోచించుకో. ఆయన నీ కోడలు మర్డర్ చేస్తే నువ్వు దాన్ని కాపాడాల్సిన అవసరం ఏముంది? నువ్వు చెడ్డదాన్ని అవుతావు కదా. నా కోడలు మర్డర్ చేయడం ఏంటి, నేను కాపాడటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఫోన్ పెట్టే. ఏమేం సునందా? విన్నారు కదా, ఇంట్లో జరిగిన విషయం ఊరంతా చెప్పుకుంటున్నారంట. ఛీ, ఈ సింహాద్రి పరువు తీశాడండి. సునందా, వాళ్ళకి ఎలా తెలుస్తుందో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకు. సీరియస్గా తీసుకోకుండా ఎలా ఉండమంటారు? ఎక్కడో 10 వీధుల అవతల ఉన్న నా ఫ్రెండ్ ఫోన్ చేసి మన ఇంట్లో విషయాలు చెప్తుంది. ఏ ముహూర్తాన ఆ ఆనంది ఇంట్లో అడుగు పెట్టిందో అప్పుడే మన ఇంటికి దరిద్రం మొదలైంది. ఒకప్పుడు ఆనంది, ఇప్పుడేమో వాళ్ళ నాన్న. ఇంకా మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వరు. అసలు అనాల్సిందే సింహాద్రిని కాదు, ఆనందిని అనాలి. తననేమంటావులే, ఇప్పటికే వాళ్ళమ్మ చనిపోయిన బాధలో ఉంది. ఆ లేనిపోని బాధ మనకి తీసుకొచ్చి పెట్టింది. ఆనంది, ఏంటి ఇలా చీకట్లో కూర్చున్నా? లే. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను. ఇలా చీకట్లో కూర్చొని బాధపడితే నీ కష్టాలు, నీ కన్నీళ్ళు ఎవరికీ తెలియదు అనుకున్నావు కదా. నీకు నిజమైన మిత్రులు ఎవరో తెలుసా ఆనంది? నీకొచ్చే కష్టాలే, అవి నిన్ను వదిలిపోవడానికి ఇష్టపడడం లేదు. అత్తయ్య గారు చనిపోయారు, నువ్వే తలకొరివి పెట్టావు. దాని తర్వాత మామయ్య గారు హాస్పిటల్లో పడ్డారు. ఆ 2 రోజులు అక్కడే ఉన్నావు, భోజనం సరిగ్గా చేయలేదు. ఇప్పుడు మామయ్య గారు ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి చేరారు. నువ్వు ఇప్పటికైనా కోలుకో ఆనంది. నువ్వే మామయ్య గారికి ధైర్యం చెప్పావు కదా, మరి నువ్వే ఇప్పుడు ధైర్యంగా లేకపోతే ఎలా? నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఏమైపోతావు? అబద్ధంగా మిగిలిపోయానండి నేను. గదే నా బాధ. నేను
నేనే అసలైన కూతుర్ని అని చెప్తే నా తల్లి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని, అవునా నువ్వే అసలైన జీవనవా, అయ్యో గిన్నేళ్ళు ఎందుకు చెప్పలేదు మాకు, అరే నిన్నే మా సొంత కూతురు అయ్యుంటే మంచిగుండు అని ఎన్నోసార్లు అనుకున్నాం కదా. హసు వంటిది నువ్వే సొంత కూతురు అయితే మేమెందుకు వేరేగా అనుకుంటామని నా తల్లి సంతోషపడుతుంది అనుకున్నానండి. అటువంటి పరిస్థితిలో నేనే నీ కూతుర్నని చెప్పాల్సి వస్తుంది అనుకున్నానే కానీ నేను ఊహించని పరిస్థితుల్లో నేనే నీ కూతుర్ని అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఆదిత్య గారు. చూసిర్రా ఏం జరిగిందో. నేను నిజం చెప్పిన కానీ నమ్మేవాళ్ళు ఎవరు? అందరూ నన్ను బ్లేమ్ చేసిర్రు, నిందించిర్రు, తప్పు చేసినావు అనిర్రు, ఆధారాలు ఏవి అని అడిగిర్రు, సాక్ష్యాలు అడిగిర్రు. అంటే నేను అబద్ధం చెప్తున్నట్టే కదా. చూడానండి, ఒక నిజం అబద్ధం అని 100 మంది అనొచ్చు, అది ఎన్నాళ్ళైనా అలాగే ఉండిపోవచ్చు. కానీ దాని మీద మనం నిలబడితే అది నిజమని నిరూపించే అవకాశం ఖచ్చితంగా మనకు వస్తుంది. ఆ వచ్చే రోజు కోసం మనం ఎదురు చూడాలి. ఈరోజు నువ్వు చెప్పిన దానికి సాక్ష్యాలు ఆధారాలు అడిగిన మనుషులే ఏదో ఒక రోజు సాక్ష్యాలు ఆధారాలు లేకుండానే ఆనంది మా జీవన అని నమ్మే పరిస్థితి వస్తుంది. కాకపోతే కాలం పెట్టే పరీక్షలు ఇవన్నీ. నువ్వు నీ శివయ్య నమ్ముతావు కదా, నీ శివయ్య నీకు అన్యాయం చేస్తాడా? ఒక నిజాన్ని పూర్తిగా తెలియనివ్వకుండా దాస్తాడా? నిన్ను ఇలా జీవితాంతం ఏడిపిస్తూ ఉంటాడా? అలా అనుకోడు కదా. ఏదో ఒక రోజు నీ జీవితంలోకి వెలుగు వస్తుంది. ఆ వెలుగొచ్చే రోజు కోసం మనం ఎదురు చూడాలి. ఇలా ఓడిపోయాను అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. జీవితంలో ప్రతి సమస్య ఒక పోరాటం లాంటిదే. చెడ్డవాడికి గెలుపు ఎంతో తొందరగా రావచ్చు, కానీ అది ఎంతకాలమో నిలబడదు. కానీ మంచివాడికి గెలుపు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా నిలబడతాడు. ఇది ఆయుధం లేని పోరాటం అన్నది అధర్మంపై పోరాటం. కాస్త ఓపిక ఉండు, మనం కోరుకున్న ఫలితాలు వస్తాయి. నువ్వే జీవనవి అని నువ్వు నోరు తెరిచి చెప్పకుండానే అర్థం చేసుకునే రోజులు వస్తాయి. ఇది ఒక మనిషి స్వార్థం, ఒక మనిషి పగ. ఇందుమతి అనే మనిషి తను చెడ్డ మనిషిగా లేకుండా ఉన్నట్లయితే ఈరోజు నా జీవితానికి ఇటువంటి పరిస్థితి వచ్చేదే కాదు. ఒక్క మనిషి కారణంగా నా జీవితమే తలకిందలైపోయింది. అమ్మయ్యా, ఇంకా నాకు ఏ భయం లేదు. స్వామీజీ ఇచ్చిన తాయెత్తు కట్టుకున్నాను కదా, ఇంకే ఆత్మలు నా దగ్గరికి రావు. అమ్మ వామో, ఎందుకైనా మంచిది దుప్పటి ముసుగేసుకొని పడుకుంటాను. బా ఎవరు? వీళ్ళ నాన్న చేసిన పని ఊరంతా చెప్పుకుంటున్నారు. నేను నా ఫ్రెండ్కి సమాధానం చెప్పలేకపోయాను. రేపొద్దున్న ఎవరైనా అడిగితే నేనే సమాధానం చెప్పగలను? ఎవరో ఏదో అడిగారని నువ్వు సమాధానం చెప్పడం ఏంటమ్మా? మీ మావయ్య గారు జీవన మీద కేసు పెట్టేలా ఉన్నారు. అది నువ్వెలా అనుకుంటావమ్మా? జరిగేది చూస్తుంటే అలాగే అనిపిస్తుందిరా. ఇప్పుడు మీ నాన్న ఒకవేళ పొరపాటున కేసు పెట్టాలనుకుంటాడేమో జీవన మీద. పెట్టడానికి వీల్లేదు. పెడితే మాత్రం నేను ఊరుకోను. అలాంటి ప్రపోజల్ తీసుకొస్తే మీ నాన్నని నువ్వే కన్విన్స్ చేయాలి.